నిర్వహించినటువంటి ఈ పత్రికా సమావేశానికి పెద్దలు నాతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ అభినందన్ గారు, అదేవిధంగా రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి సోదరుడు రాంభూపాల్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ పిసిసి జనరల్ సెక్రటరీ నరేష్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, బీసీసీఎల్, సేవాదల్, ఎన్ఎస్ఏ, ఫిషర్మెన్ చైర్మన్తో పాటు మిగతా హాజరైనటువంటి మన భోజన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, సుదీర్ఘకాలంగా 2 సంవత్సరాలుగా సుమారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని అనుకొని వేచి చూసాం. కానీ ఆలస్యం అవుతున్నందున ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ స్థాయి పోస్టును ఇచ్చి సర్వోన్నతంగా గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మన జిల్లా వాసుడు మన ప్రియతమ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన నిరంతరం ఆరాటంతో పనిచేసినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి శాసనసభ్యుడు, అంటే గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమంలో కారకుడు, అదేవిధంగా తెగించి కొట్టాడి ఈ జిల్లాలో మెడికల్ కళాశాల ఉత్ప అలిసార్ లాంటి ఆధునీకరణ లాంటి కార్యక్రమాలు మంత్రిగా నిర్వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వం ప్రత్యేక అంటే ఒక క్యాబినెట్ హోదాలో ప్రత్యేకంగా సలహాదారులు నియమించిన సందర్భంగా జిల్లాకు ఇచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రథసారథి మహేష్ అన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్ద ఆయనను ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనకుంది. మీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా రేపటి బహిరంగ సభను విజయవంతం చేయించాల్సిందిగా మహేష్ అన్న గారు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని 100కు 100% ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎవరికి వాళ్ళు గత 3 రోజులు మేమేమో 2-3 రోజుల నుండి జూబ్లీ ఎలక్షన్ ఉంటే మిగతా వాళ్ళందరూ వీళ్ళంతా రాంభూపాల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుంచుకున్నాం. కాబట్టి రేపు వచ్చే కార్యక్రమానికి మాధవనగర్ నుండి ర్యాలీగా, టెంపుల్ నుండి ర్యాలీగా కలెక్టర్ అనుకోవాలంటే వస్తారు. కాబట్టి అందరూ కూడా 12 గంటల వరకు మాధవనగర్, అదేవిధంగా 2 గంటల వరకు కలెక్టర్ గ్రౌండ్ వరకు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు విధిగా మన బాధ్యతగా అందరం కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాకు సేవ చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంటుంది. కాబట్టి అందరం కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాధవనగర్ చేరుకొని 2 గంటల లోపు పాత కలెక్టర్ గారిలో బహిరంగ సన్మాన సభ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని ఈ పత్రికా ముఖంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. మరియు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ జిల్లాకి పెద్ద దిక్కైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, సీనియర్ ప్రజాప్రతినిధి, ఎన్నో పదవులు అనుభవించి దానికి వన్నె తీసుకొచ్చినటువంటి నాయకుడికి ఈరోజు ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా ఆయనకి ఆలస్యం అయ్యింది, కానీ స్థానం కల్పించినందుకు వారందరికీ కూడా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, పిసిసి అధ్యక్షులకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు వెన్నుముకగా నిలిచి ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్తకు ధైర్యంగా నేనున్నాననే భరోసా కల్పిస్తూ అన్ని విధాలుగా మాకు సహకరించినటువంటి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థానంలో ఉండి మొట్టమొదటిసారిగా ఆ బాధ్యతలు చేపట్టుకొని జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఘనమైనటువంటి స్వాగతం పలకాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు ఆదేశించారు. కాబట్టి జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అందరూ నాయకులు కూడా ఏకతాటిపై వచ్చి ఉన్నారు. అందరూ కూడా సమిష్టిగా వారి యొక్క భాగస్వామ్యాన్ని కల్పించుకుంటూ పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న సందర్భంగా కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో వచ్చి ఈ నాయకుడికి సుదర్శన్ రెడ్డి గారికి అభినందించే అభినందన సభను కూడా విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోనన్న ఆదేశించారు. నిన్నటి నుండి మన పూర్వపు కలెక్టరేట్లోని మైదానంలో కూడా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అక్కడే ఉండొచ్చాం. ప్రతి సెల్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఇందులో పాల్పంచుకుంటున్నాయి. కాబట్టి ప్రతి నాయకుడు విధిగా తప్పకుండా రావాలి అని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తమ్ముడు నిజామాబాద్ గాంధీ, పేరు చెప్పరా పోయింది గాంధీ, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, స్వామి నగేష్ గారు, నగేష్ రెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బీసీసీఎల్ అధ్యక్షుడు, సేవాదళ అధ్యక్షుడు, ఫిషరీమెన్ అధ్యక్షుడు, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పిన విధంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆదేశం, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి అధ్యక్షతన జరగబోయేటటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవాన్ని, ఆ గౌరవంతో ఈ జిల్లాకు వస్తున్నటువంటి మొదటిసారి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సెల్స్ వాళ్ళు కానీ తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కలిసికట్టుగా ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి ఇచ్చిన ఆదేశాన్ని ఈరోజు మేమందరం తూచా తప్పకుండా పాటిస్తూ, నిన్న రాత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అందరం అక్కడనే ఉన్నా, అక్కడి నుండి మోహన్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసినట్టుగానే అందరితో మాట్లాడుతూ ఈ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, నిజామాబాద్ అర్బన్కు సంబంధించినటువంటి నాయకులతో ఫోన్లలో సంప్రదించి ఈరోజు మీతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు, సుదర్శన్ రెడ్డి గారికి రైతులంటే ఉన్నటువంటి ప్రేమ అందరికీ తెలిసిందే. ఆయన ఇచ్చినటువంటి కాన్సన్ట్రేషన్ కూడా రైతాంగం మీదనే. ప్రతిరోజు రైతుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిగా ఈరోజు మన జిల్లాకు వస్తున్నటువంటి సందర్భాన మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులను, రైతు కూలీలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను
హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా. రేపటి కలెక్టరేట్లో జరిగేటటువంటి గౌరవ ఆయనకి ఇచ్చేటటువంటి సన్మాన సభకు గౌరవంగా మనం అందరం పాలు పంచుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ జిల్లాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడ్డ తర్వాత ఈ జిల్లాకి ఏదైనా ఒక ఇండస్ట్రీ రావాలనే కలలు కంటున్నటువంటి వ్యక్తి. రైతుల పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ పట్ల, ముఖ్యంగా విద్య పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ పట్ల దాన్ని గౌరవించి మిమ్మల్ని అందరినీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే కాకుండా ఈ జిల్లాలో శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానీ, ముఖ్యంగా వినయ్ రెడ్డి గారు కానీ, అక్కడ అనిల్ గారు కానీ, అన్వేష్ రెడ్డి గారు కానీ, సునీల్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎల్లారెడ్డి, తర్వాత జుక్కల్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనకున్నటువంటి జిల్లా అధ్యక్షుడి నాయకత్వాన ఉన్నటువంటి 7 మండలాలు బాన్స్వాడ నియోజకవర్గం ప్రత్యేకంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ రేపు రావాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. రేపటి సభ విజయవంతానికి కావడానికి మీరు కూడా మీ వంతు బాధ్యతగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళని కోరుతా ఉన్నాం. మీరు సహకరించండి. ఈ సభ వల్ల రేపు మన జిల్లాకు సుదర్శన్ రెడ్డి గారికి సన్మానించడమే కాదు, ఈ సభ వల్ల రేపు ఈ జిల్లాకు అభివృద్ధి పట్ల అనేక అంశాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఆ వ్యవహారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు చూస్తున్నారు. వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారు కూడా అన్వేషిస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కలిసికట్టుగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, సభ రేపు విజయవంతం అయిన తర్వాత తప్పకుండా అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తారు, పెద్దల దృష్టికి తీసుకొస్తారు. అభివృద్ధి పట్ల మనం ముందుకు ఉండాలనేటువంటి జిల్లా ప్రజల తరఫు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా మీ బాధ్యత బాగా ఉంటుంది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మా బాధ్యత జనాన్ని వాళ్ళని అందరినీ ఎట్లా మొబిలైజేషన్ చేయాలనేటువంటి విషయం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ సభను విజయవంతం చేయడానికి కార్యరూపం అధ్యక్షుల వారు చేశారు కాబట్టి దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. నిజామాబాద్ అర్బన్లో కూడా టౌన్ అధ్యక్షుడు వస్తున్నాడు. ఇక్కడ డివిజన్ల వారీగా టౌన్లో వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చి రేపటి సభను విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.